ఈ ఈ పచ్చడి ఎప్పుడు కూడా టిఫిన్‌లోకైనా, దోసల్లోకైనా, చపాతీలోకైనా, ఇడ్లీలోకైనా, ఇందులోకైనా చాలా బావుంటుందండి. రైస్‌లోకైతే ఇంకా బావుంటుంది. ఆహ్, జొన్న సంకట్లోకైనా, రాగి సంకట్లోకైనా చాలా బావుంటుంది. ఇప్పుడు ఈ కొత్తిమీర వేసేద్దామండి. వేసేసి ఈ కొత్తిమీర వేసిన తర్వాత మాత్రం ఎక్కువసేపు మగ్గనివ్వకూడదు. ఎందుకంటే ఆ జ్యూసు తోనే మనం పచ్చడి చేస్తాం కాబట్టి వాటర్ వేయకూడదండి. వాటర్ వేస్తే మళ్ళీ త్వరగా బూజెక్కిపోతుంది. అందుకని ఈ జ్యూసు ఆహ్, మొత్తం అంతా కూడా ఎగిరిపోకుండా ముందే దించేయాలండి. దించేసి పక్కన పెట్టుకోవాలండి. అంతే అండి. ఇదంతా కూడా ఆఫ్ చేసేసాను స్టవ్ నేను. ఆ వేడికి కొత్తిమీర మగ్గిపోతుంది. ఇప్పుడు మగ్గిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి. అంతే అండి, చల్లారిపోతది. ప్రతిరోజు మనం క్యారేజీ టైంలో చాలా కంగారు పడిపోతూ ఉంటాం కదండీ! స్కూల్‌కి పిల్లల్ని పంపించాలి, రెడీగా టిఫిన్ చేయాలి, లేదంటే టిఫిన్‌లోకి పచ్చడి ఏం చేయాలి, ఇలా కంగారు పడిపోతూ ఉంటాం. లేదంటే క్యారేజీలు ఆఫీస్‌కి